ఇదిగోండి బార్బడోస్లో ఉన్న ఒక పాత కాలేజ్ అనమాట. సో ఓకే, దిస్ ఇస్ బార్బడోస్ కాలేజ్ పేరు. యాక్చువల్లీ హాయ్ గైస్ చెప్పకుండానే ఇవన్నీ చూపిస్తున్నాం కదా. సో వీ కేమ్ టు వన్ కాలేజ్ అనమాట, లైక్ ఏ సింపుల్ ట్రిప్. చాలా బాగుందనమాట. ఎంటర్ అవ్వగానే మంచిగా మా అక్క ఏడుపు ముఖం పెట్టింది. ఎందుకు దేనికో తెలీదు. ఎందుకు కొంచెం ఆన్సర్ ఇస్తారా? నో ఆన్సర్ అంట. సో గాయస్ చూడండి, ఇలా ఎంటర్ అవుతుంటే మంచిగా ఇదంతా గడ్డి పైన కొబ్బరి చెట్లు అనమాట. మొత్తం పైన కొబ్బరి చెట్ల నుంచి స్ట్రేట్గా లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. సీ బీచ్ గాయస్, బీచ్. యా, గోట్స్ పార్క్ కూడా ఉంది ఇక్కడ కూర్చోడానికి. వావ్, మనం తినడానికి ఈయనే తిందాం. డు నాట్ పార్క్ ఆన్ గ్రాస్ ఆర్ డ్రైవ్ వే. సో చాలా మేము ఒకసారి వచ్చాము. చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ లొకేషన్ అది చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఎంటర్ అవుతుంటే ఏదో మూవీలలో హీరోయిన్ ఎంట్రీ అయినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో గాయస్, ఇది ఈ కాలేజ్ ఓపెన్ సండే టు సాటర్డే 10 PM to 5 PM. సో వీళ్ళకి అడ్మిషన్ ఫీ వచ్చేసి చైల్డ్ 2 to 12 years వచ్చేసి $2 అంట. అండ్ అడల్ట్ వచ్చేసి లోకల్స్కి $5, ఓవర్సీస్ నుంచి వచ్చిన వాళ్ళకి $10. అండ్ గైడ్ టూర్ లోకల్స్కి $25, గైడెడ్ టూర్కి మళ్ళీ ఓవర్సీస్ అంటే అమెరికన్స్ అలా చాలా మంది టూర్కి వస్తారు కదా, వాళ్ళకి $35. కొంతమంది గైడ్ చేస్తారంట అటు ఇటు వెళ్ళాలని. మామూలుగా లోకల్ వాళ్ళకి అట్లా ఉంటుంది అనమాట. సమ్డే ఇక్కడ అమెరికన్స్ సంథింగ్ ఎవరో టూరిస్ట్ అనమాట, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేది కొంతమందికి. లోకల్స్ అంటే మామూలు బార్బడోస్ వాళ్ళని అర్థం అనమాట. సో దే కెప్ట్ లైక్ దాట్. మా మమ్మీ డాడీ సీదా చాలా పెద్దగా ఉంటాయి మామ. నువ్వు అటు నుంచి చూస్తే లొకేషన్ చాలా పెద్ద కొండ ఉంటుంది. నువ్వు అటు నుంచి పోతే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చాలా ఎన్విరాన్మెంట్, గ్రీన్ ఎన్విరాన్మెంట్, వాటర్ అన్నీ ఉంటాయి కదా మామ. నీకు దీంట్లోకి ఇట్లా అడుగు పెట్టగానే ఏమనిపించింది? చల్లగాలి బాగా ఉంది గాయస్. యాక్చువల్లీ ఇగోండి చూడండి, వాటర్ ఉంది. సో డక్స్, చేపలు ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చు మామ, అటు నుంచి వెళ్ళొచ్చు, బాగుంటుంది అటైతే. సో గాయస్, మేము కార్లోకి వెళ్ళాము. అండ్ వీళ్ళు ముగ్గురు మా మమ్మీ నావి కలిసి, మా మమ్మీ డాడీ ఇంకా మామ కలిసి అక్కడ రేగ్గాయలు ఉంటే చంపుతామన్నారు. మేము మాత్రం అక్కడ టికెట్స్ తీసుకుంటాం అంతలోపు అని చెప్పేసి ఈవెంట్. సో అక్కడ చూస్తే వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారనమాట. చాలా గ్రీనరీ భలే ఉంది యాక్చువల్లీ అక్కడ. ఎందుకంటే నేను ఒక్కసారి వెళ్ళినా కూడా యాక్చువల్లీ మనకి ఎంత చూసినా దాన్ని బోర్ కొట్టదు. ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా అనమాట. చాలా ఓల్డ్ కాలేజ్ని కూడా వీళ్ళు ఇప్పటి వరకు దీన్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ మేము చూడడానికి వెళ్తే నాకు తెలిసి ఏం తీసుకురాకుండా వచ్చారు. రేగ్గాయలేవి అని అడుగుతున్నాం. బట్ చాలా బాగుంది ఆ ప్లేస్ యాక్చువల్లీ. లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసాం అక్కడ. చాలా బాగుంటుంది ప్లేస్. ఎవరైనా ఇండియా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా బార్బడోస్లో, ఉంటే నాకు తెలియదు, అంటే ఈ ప్లేస్కి ఖచ్చితంగా రావాల్సిందే. సో గుడ్ యాక్చువల్లీ. అదేదో చెట్టు చూపిస్తున్నారు, నాకు తెలియదు ఎందుకంటే నేను వాళ్ళతో పాటు లేను కాబట్టి. సో గుడ్. సో నేనేం చెప్పానంటే ఆ వీడియో తీస్తే ఐ రికార్డ్ ఇట్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తే ఐ వాజ్ రికార్డింగ్ ఇట్. ఇట్స్ లైక్ రేగికాయలే అవి, రేగికాయలు. నో ఏవో పిచ్చా ఏంటో తెలీదు. సో ఇంకా మళ్ళీ ఎంటర్ అయిపోయిన తర్వాత మా మామ మళ్ళీ అది చూపిస్తున్నాడు. యాక్చువల్లీ చూడండి, ఇట్స్ లైక్ అదిగోండి డక్స్ ఉంటాయని వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ ప్లేస్ మాత్రం అద్భుతం. ఈ వాటర్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే లైక్ వర్షం నీళ్ళే అనమాట. కొండ నుంచి కారి కింద పడతాయంట. వాళ్ళు ఏమి నింపి అలా చేయరనమాట. అండ్ ఫిషెస్ కూడా ఫుల్ ఉంటాయి. ఇటు సైడ్ కొంచెం ఆకులు అట్లా చెత్త ఉంది కానీ ఇంకా నేను అటు సైడ్ చూపిస్తే ఇట్లా
ఓ మై గాడ్ అంటారు. ఎందుకంటే అంత క్లియర్గా చాలా చాలా డిఫరెంట్ ఫిషెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్లీ చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇట్స్ లైక్ వావ్ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఎందుకంటే ఆ లొకేషన్కి ఇట్స్ లైక్ చల్ల గాలి, కొండలు, చెట్లు, ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నాకైతే అక్కడ ఎన్ని సార్లు వచ్చినా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకవేళ ఏదైనా లాంగ్ ట్రిప్స్ వేయాలనుకుంటే లైక్ అమెరికాకు అట్లా ఇట్లా పోతారు కదా, దాని బదులు ఇక్కడికి వస్తే చాలా బెటర్, చాలా బాగుంటుంది. చాలా ఫన్ టైం గడపచ్చు ఇక్కడ. మనకి మేకప్ సామాన్లు కూడా బాగానే కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. నా ఫేవరెట్ ప్లేస్లో అంటే లైక్ బార్బడోస్లో నా ఫేవరెట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే కాలేజ్ని ఎంత అందంగా ఇండియాలో అయితే ఒక్కటి ఉండదు నాకు తెలిసి ఒక్కటి ఇట్లా చేపలు, వాటర్ ఇట్లా పెట్టి నాకు తెలిసి ఒక్కటి ఉండదు. ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, అంతే. ఎక్కువ శాతం ఉండవు. అంటే మళ్ళీ ఇండియన్ తక్కువ చేస్తున్నానని కాదు, ఇక్కడికి చాలా బెటర్ ఉంటుంది అని చెప్తున్నాను. ఊరికరా అట్లా నువ్వు కింద కూర్చోవే, నువ్వు నావే. రే ఆడ నుంచి ఎండ పడుతుంది నావి. మీకు ఎండ పడుతుంది, కొంచెం జరగండి. గాయస్ అక్కడక్కడ చిన్న ఉన్నాయి, లోపల చిన్నవి. వాటర్ వచ్చేసరికి నేను దిగుతున్నా కదా, మా అక్క డ్రెస్ బాగుంది, కమెంట్ చేంజ్ చేసింది ఇప్పుడే. సో నేను చాలా డిఫరెంట్గా కనబడుతున్నా. ఒకసారి మా మామ పట్టుకున్నాడు, చాలా డిఫరెంట్గా కనబడుతున్నాను నేను. ఒకసారి జడే అన్నప్పు ఫోటో దిగుతున్నాం గాయస్. నువ్వు తీసుకుంటావా? దాన్ని తీస్తావు, చూపెడదాం ఒక్కొక్కటి. పెట్టుకుంటా. అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్, ఇదేదో లెక్చరర్ రూమ్ 2 ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ రెస్ట్ రూమ్స్ అంటే ఇటంట. వీ కెన్ ఈవెన్ రెస్ట్ రూమ్స్, గిఫ్ట్ బాక్స్, అలా. ఇటైతే లైబ్రరీ, అలా ప్రిన్సిపల్ ఆఫీస్. మేము వెళ్ళామనుకున్నా, ప్రిన్సిపల్ ఆఫీస్కి మాత్రమే వెళ్ళామనుకున్నా. లైబ్రరీకి కూడా ఇంకా వెళ్ళలేదు. దిస్ ఈస్ లెక్చర్ నెంబర్ 2. దెన్ ఓ మై గాడ్, కుక్కలు అక్కడ నన్ను ఇందాక చంపాయి అనమాట. ఆ కుక్కలు ఫస్ట్ టైం నేను ఒక కుక్కని అది నన్ను టచ్ చేసింది, ఒక కుక్క. సో గాయస్ ఇదేదో కార్డ్ ఇచ్చారు అండ్ మాకు టికెట్ వచ్చేసి $15 పడింది అనమాట ఇదంతా చూడడానికి. సో మా అందరికి కలిపి $15. నేనైతే ఇటు సైడ్ వచ్చేసాను అనమాట. ఇటు సైడ్ మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు. నేను ఒకసారి రెడ్ స్నిపర్ చూశాను, చాలా ఉన్నాయి, ఇగోండి లైన్గా పోతున్నాయి, కానీ ఇది ఎక్కువగా కనపడట్లేదు. చాలా బాగా ఉన్నాయి, మస్తు నాకు నచ్చాయి. వావ్ గాయస్. సో గాయస్ మామ, మమ్మీ, డాడీ కలిసి ఫోటోలు దిగుతున్నారు. మనం అంతలో ఇక్కడ కూర్చొని చాలా అగోండి డక్కుపోతుంది. టాప్ 10లో ఒక ఓల్డ్ కాలేజ్ అనుకుంటా. ఐ థింక్ డాడీ దిస్ ఇస్ ద వన్ ఓల్డ్ కాలేజ్. డాడీ గైస్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఓల్డ్ కాలేజ్. నాకు తెలియదు ఎన్నెన్ని ఉన్నాయో. దట్స్ ప్రిన్సిపల్ ఆఫీస్ అండ్ ఇలా చాలా ఉన్నాయి. వీ కెన్ గో అండ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనం చూపించచ్చు వాళ్ళకి. 1714. This college is from 1714, built in 1714 in the wall of Christopher. So Christopher got regent. Daddy, Christopher and pair daddy. It's her name. It's her name.
ఆయన నేమ్ అది. died Good Friday, April 7th, 1710. He left the family plantations to the society for the అది గ్యాస్ పేషన్ ఏదేదో చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఓల్డ్గా చాలా అన్నీ కప్పి పెట్టేశారు అనమాట. చాలా కప్పి పెట్టేశారు వీళ్ళు. స్ప్రైట్ బాటిల్. వావ్, yeah, this is the prayer hall. And in the memory of the most author Henry Ansted, CBD.D, principal 1910 to 1918, birth of Trinidad Indies. What? place ఏంటిది అన్నాడు. మమ్మీ నేను ఎట్లా మమ్మీ ఇట్స్ ప్రేయర్. You can just continue gospel for a college of medicine and divinity ఏదో నాకు తెలియదు. A grammar school opened in 1745 and relocated to the Saflan's Lodge on the upper estate to become the Lodge School in 1829. ఇదంతా మీకు ఒకసారి చూపిస్తాం, మీరే ఏదో ఒకటి చదువుకోండి తొందరగా. వెస్ట్ ఇండీస్ ద ఇన్స్టిట్యూట్ ఏదేదో ఉంది, మీరు అంతా చదువుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎంటర్ కాగానే వావ్ గాయ్స్, ఇట్స్ లైక్ చాలా బాగా ఫీలింగ్ ఉందన్నమాట. ఇటు సైడ్ నేను లోపలికి వెళ్ళాను, దట్స్ అ కాలేజ్. ఇటు సైడ్ నుంచి ఎంటర్ అనుకుంటా, ఇటు సైడ్ నుంచి ఎంటర్, అండ్ దిస్ ఇస్ ద ఎగ్జిట్ of the something like a classroom, and this was so beautiful. And ganta kuda unnamata. Actually it was like mysterious. Ganta kottach first gondi. This is the ganta guys. That's the ganta. Wow, so beautiful, you know guys. See, damaged by the earthquake of November 29, rebuilt by the kind contributions of the vicar Mr. Franklin Mark Williams, the church council and the congregation of St. John the Divine. London idento sagame Kenyan ఏదో ఉంది. Dedicated on March 9th, 2013 by the most Dr. the Hon John D.W.D. Holder, chairman congregation. దీని పేరేందో నాకు అసలు అర్థమైంది. కాంగ్రిగేషన్ ఏదో ఉంది. అండ్ ఇట్ అంతా అయిగోండి. లెట్ మీ షో యూ గైస్ this one is like a something నాకు తెలీదు. ఇట్స్ లైక్ compliments. ఇదేంటి యాక్చువల్లీ R&K కన్స్ట్రక్షన్. బట్ వాట్ ఈస్ దిస్ మీకు ఎవరికైనా తెలిస్తే? ఇట్స్ లైక్ టైం ఉంది, టైం క్లాక్. ఇది మళ్ళీ రీబిల్డ్ అయింది అనుకుంటా, నాకు తెలీదు. బట్ ఇట్స్ నాట్ మూవింగ్ అండ్ this is a total greenery on this school, and that was so beautiful. And to restrooms unnamata. That's restroom side. Inka we can go into this. ఇట్లా చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చాలా అదృష్టం ఉంది, ఎందుకంటే లైక్ చాలా సముద్రం మధ్యలో ఎవరో ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఇంకొచ్చి ఎవరో వచ్చారు. బట్ యాక్చువల్లీ దీని లొకేషన్ చూసుకుంటే మౌంటైన్స్, సముద్రంలో వీళ్ళకి కూర్చోడానికి, నిల్చోని చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట యాక్చువల్లీ లొకేషన్. లైక్ ఓకే సీ గైస్, ఇప్పుడే దీని మీద ఎక్కాను. ఇది కోకోనట్ చెట్టు, ఇది కట్ చేశారనమాట. సీ దట్ లొకేషన్ గైస్, సో బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఐ థింక్ సో దే కెన్ గో టు ఫర్ ట్రెక్కింగ్ ఈ రూట్ నుంచి. ఐ డోంట్ నో బట్ వీ కెన్ గో, ఐ థింక్ సో. అలలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇట్స్ లైక్ దాట్. అది వచ్చేసి అది నాకు బాద్షానే అనిపిస్తుంది. వెయిట్ మినిట్ గైస్, మా మామ దాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్నారు చూడండి.
మామకి అది యాక్చువల్లీ జస్ట్ లైక్ ఏ ల్యాండ్ లాగా ఉంది. చెట్లు మామ షిప్ కాదు, షిప్ లేవు ఐ థింక్ సో. అండ్ యాక్చువల్లీ చూస్తా అంటే మామ మనకి మూవీలలో చెట్లు 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 ఉన్నట్టు అనిపిస్తుంది కదా, దూరం చెట్లు. ఫ్లైట్ ఇట్స్ గోయింగ్ గైస్, కనబడట్లేదు మీకు, నా మిర్రర్కి ఏమైంది గాయస్. మీరు ఇది కాకుండా అటు నుంచి రియల్గా ఇక్కడికి వచ్చి చూస్తే లైక్ చెట్లు చెట్లు అంతా చెట్లు చెట్లు ఉన్నట్టున్నాయి. ఇట్స్ లైక్ మౌంటైన్ మీద చెట్లు అట్లా ఏదో అనిపిస్తుంది, సేమ్ లైక్ అట్లనే ల్యాండ్ లానే ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు. ఇది డార్క్ అంటే ఇది కూడా సేమ్ లైక్ యాక్చువల్లీ ఇది ఆకాశం రెండు ఇట్లా మిక్స్ అయిపోయినట్టుంది. సో గుడ్ గైస్. వీళ్ళకి ఇక్కడ అక్కడ నాకు ఫొటోస్ దిగారా, మరి మీరే దిగుతారా గైస్? కాలేజ్ ఇదిగోండి. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ కాలేజ్ ఒకటి. అండ్ ఇదిగోండి చాలా మంచి అటు సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మామని మనతో పాటు తీసుకుపోయి అంతా చూపిస్తున్నా. సో వెళ్ళిపోదా. సో మేము అటు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది మామని నిజంగా. నేను ఆ క్లాస్ రూమ్లో కూడా పోయినా ఒకసారి, దాని లోపల పోయినా నేను. కాకపోతే పైకి వెళ్దాం అనుకున్నా, బట్ ఎందుకులే వద్దని వదిలేసిన. బట్ లేరు, ఎవరు లేరు, ఓల్డెస్ట్ కదా ఇప్పుడు, ఎవరు ఇప్పుడు రారు. బార్బడోస్లో ఇది కూడా ఒకటి ఉంది టూరిస్ట్ లాగా చూపి. ఓల్డ్ కాలేజ్ కదా యాక్చువల్లీ, ఆయన చచ్చిపోయింది అది కట్టింది. అంటే ఎంత మంచి ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని మంచిగా నీట్గా చూసుకుంటూ మెయింటైన్. ఈ పేరు ఆయన పేరే దీనికి పెట్టింది, కాలేజ్ పేరు క్యాఫే ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్. ఇటు కాదు మమ్మ, ఇటు 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 యూ నీడ్ టు గో దిస్ సైడ్. ఒక ఇదిగోండి ఇటు నుంచి రా. లొకేషన్ స్నాప్చాట్ లా వస్తుంది. ఇది యాక్చువల్లీ చెట్టుకి పెయింటింగ్ వేసినట్టున్నారు. యా చెట్టుకి పెయింటింగ్ వదులుతానే. సో దీని లోపలికి వెళ్ళొచ్చు మనం. వెళ్తా, నేను పోయినా ఒకసారి, పోయి ఫోటో కూడా దిగినా. లోపల ఖాళీ ఏమి ఉండదు, జస్ట్ ఇలా. అండ్ ఇగో డ్రాగన్ ఫ్రూట్, ఇదంతా డ్రాగన్ ఫ్రూటే. చూడు మా అమ్మ పై వరకు పోయింది డ్రాగన్ ఫ్రూట్. ఇదంతా మొత్తం డ్రాగన్ ఫ్రూట్ చెట్టే. సైడ్కి మొత్తం అటు ఇటు అంతా ఉంటాయి. చూద్దాం ఒకటి. పోయింది చాలా సంవత్సరాల నుంచి అదే ఉండింది ఐ థింక్ సో. మొన్న మేము పోయినసారి వచ్చినప్పుడు అదేదో చిన్నది ఉండే, తెంపేసినట్టున్నారు వీళ్ళు. బతుకుతుందా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇటు నుంచి ఇటు పోదాం. చెట్టు ఎక్కొచ్చు మనము. ఇది కాదు అటు ఎక్కొచ్చు, బాగుంటుంది యాక్చువల్లీ. అగో ఆ చెట్టు ఎక్కినాం నేను నావి వచ్చి. ఎక్కుదాం, ఈత కూడా ఎక్కిపించి బాగుంటుంది యాక్చువల్లీ ఎక్కితే. లొకేషన్ మాత్రం ఇటు నుంచి చాలా బాగుంటుంది. బీచ్ కదా, బీచ్కి వాటికి చాలా డిఫరెంట్. ఇదేం చెట్టు మామ? ఇది విసిటీలో ఉండే, మేము వరంగల్లో ఉన్నప్పుడు ఈ చెట్లు ఉండే కదా నావి, బాగుండే. ఈ చెట్టు మీద నువ్వు కూర్చోవచ్చు. ఇది ఇంకొక పువ్వు కూడా లేదు చూడు మామ, బాగుంది. మళ్ళీ కొన్ని ఆకులు ఎక్కువ లేవు, ప్రతిదానికి కాకుండా కొన్నిటికి. ఇప్పుడు చెట్టు ఎక్కిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా గైస్. ఫైనల్గా చెట్టు ఎక్కేసాం గైస్, చూడండి. సో గైస్ ఇది ప్రిన్సిపల్ లాడ్జ్ అంట. దిస్ ఇస్ ద మ్యాన్షన్ హౌస్ వాజ్ బిల్డ్ అరౌండ్ 1670లోనే. ఫుట్ ప్రింట్ ఆఫ్ 3 large rooms with walls 3 feet thick, a central stair hall and bed charms upstairs. The upper balustrades have handsome carvings and you can మీరు చదువుకోండి గైస్. ఇంకా చదువుకున్నారు. I think so this is the lab. Inside this is the lab. I think you can't go in. వెళ్ళొచ్చు అనుకుంటా, but I don't know the దారి. You can go in, I don't know. See, this is the library or principal lodge అంటే ఏదో నాకు తెలీదు, బట్ ఇట్స్ లుక్స్ లైక్ లైబ్రరీ ఎందుకంటే టేబుల్స్ అవి ఉన్నాయి. బట్ వేర్ టు సీ గైస్, నాకు ఇక్కడ ఏ కనపడట్లేదు. సీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంట,
ఫుడ్ డెమాన్స్ట్రేటివ్ హట్ ఏవేవో ఉన్నాయి. యాక్చువల్లీ నాకు చాలా నచ్చి నాకు లోపల పోబుద్ది అవుతుంది. సీ గాయ్స్ చాలా లోపల ఏదేదో ఉంది. ఇది చూస్తుంటే పాత దయ్యం మూవీలాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. అమ్మో. ఓకే లెట్స్ గోయింగ్ టు ద బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ఎవర్. బ్యూటిఫుల్ ప్లేస్ నెంబర్ 1 అండ్ ఇందాక చూపించింది నెంబర్ 2. ఇది నెంబర్ 1 ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఇది వస్తుంది కాబట్టి ఇది నెంబర్ 1 అండ్ నెక్స్ట్ అదనమాట. అండ్ ఇక్కడ ఒకటి చెట్టుకి డిఫరెంట్ ఏదో అన్ని చెట్లకు వస్తాయి అనుకుంటా, సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. లెట్ మీ షో యూ ఫస్ట్ చేప అది చూపిస్తాను. ఇట్స్ ది డక్స్ గైస్. ఏం లేండి నీ దురద ముఖం దానా కొంచెం ఇది చూడు. మా అక్కకి ఫోటోలు తీసుకున్నామంటే అవి తలాటి తిప్పుకుంటానే దురద పెట్టి పాపం. నువ్వు లేవా ఇక నాకు తెలిసిపోయింది. ఇక ప్లస్ డ్రింక్. దీని లోపల చాలా చాలా ఫిషెస్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చూద్దామని. ఓకే ఓకే మా ఫస్ట్ ఇది రెడ్ స్నిప్పర్ చూసాను నేను పోయినసారి. ఆడ కనబడట్లే, అక్కడ చూపెట్టాల్సిందే ఈ ఎండకి. ఫ్లవర్స్ ఇది ఒకటి రెడ్ కలర్, ఇది పింక్, అది ఆరెంజ్ అండ్ ఇక్కడ ఎల్లో. ఇవ్వండి ఇక్కడ డిఫరెంట్ సౌండ్ చూడమా అమ్మ దీనికి. ఓకే గట్టిగా అనద్దు. అవునే అంటది అదే కదా నువ్వు అనింది. నేను దాన్ని పెట్టి పట్టుకొని ఇట్లా లాగుతున్నా. పట్టుకోబుద్ది అవుతుంది నాకు దాన్ని. మామ పట్టుకుడా నిజంగా పోయింది. చూడు పెద్ద చెట్టు గాయస్ చాలా బాగుంటుంది. ఎండ బాగా కొడుతుంది. అంబ్రిలా తెచ్చుకుంటే అయిపో. లొకేషన్ చాలా బాగుంది. సూపర్. దాట్స్ మై లైఫ్. ఎండకి మీకు కనబడుతుందో లేదో కానీ నాకు క్లియర్గా కనబడుతుంది చేప. మమ్మీ ఏడా దట్స్ ద రెడ్ స్నిప్పర్. నాకు ఇక్కడ ఏం కనబడతలేదు గైజ్. అక్కడ ఒకటి వస్తుంది గైజ్, అది డిఫరెంట్గా ఉంది. అది నో విచ్ కలర్ ఇస్ దట్ ఆర్ విచ్ కలర్ షేప్, విచ్ కలరే తెలీదు షేప్ గైజ్. బ్లూమా బ్లూ ఏం కనబడుతుందో నాకే తెలీదు. తీస్తున్నా అంతే ఎందుకంటే ఎండకి రూమ్ చేసి చూసినా ఏం కనబడతలేవు. అదొక స్కిన్ కలర్ చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు క్లారిటీ గైస్ ఇదేంటో డబల్ ఫిష్ అంట. ఇట్స్ లైక్ డబల్ ఫిష్ గైస్. అదేదో ఇంకొకటి చేప ఉండే బట్ అది లోపలికి పోయింది. ఎయిత్ కమింగ్ ప్లీజ్ నా కోసం వీడియో. సో గైస్ అండి చూడండి ఎంత క్యూట్గా పోతున్నావు. వావ్ చేపలన్నీ ఇటు వచ్చినాయి అన్ని లైన్. రెడ్ స్నిప్పర్ చూడు ఏమన్నదిలా చూడు గైస్. రెడ్ స్నిప్పర్ గైస్ ఇది ఆరెంజ్. రెడ్ స్నిప్పర్ వావ్ కలర్ ఎంత ప్యూర్గా ఉందో. ఇది రెడ్ స్నిప్పర్ కూడా కాదు ఐ థింక్ సో. ఆరెంజ్ కలర్లో ప్యూర్ కలర్ ఆరెంజ్. అన్ని చేపలు చూడండి ఎంత బాగున్నాయి. బ్లూ చూపించిన ఒకటి దయ్యంలాగా బ్లూ కలర్లో భలే ఉన్నాయి అన్ని గైస్. చేపలు గైస్ ఇదిగోండి దగ్గరకు వచ్చింది. ఆరెంజ్ అండ్ వైట్ భలే ఉంది. ఇది ప్లేస్ 1 అండ్ నెక్స్ట్ ప్లేస్ 2కి వెళ్ళిపోదాం. బాయ్ గాయ్స్. మధ్యలో ఏమన్నా ఇట్లాంటి వీడియోలు కొన్ని ఇంట్రెస్టింగ్గా వస్తే ఆన్ చేస్తాను. అప్పటి వరకు సెలవు. మామ డ్రైవింగ్
డ్రైవింగ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ కూర్చుంటావా ఆడిపోయినా ఓకే తర్వాత చెప్దాం, అవి డ్రైవింగ్ చేస్తున్నాం కదా. ఎందుకంటే ఇన్ని ఆడిపోతే బోర్డు పెట్టారు మళ్ళీ పైన గీళ్ళంట దగ్గర గైస్ మాకు దడుతున్నావో అని చెప్పింది పాటను పాపం పాలు చేసింది. లొకేషన్ 2 డాడీ చెప్పు. లొకేషన్ 2 బాత్ బీచ్, వెరీ బ్యూటిఫుల్. సో ఇట్స్ లొకేషన్ 2 కాల్డ్ బాత్ బీచ్. మా అక్క అప్పుడే ఆకలి అవుతుంది అన్నది, అప్పుడే మళ్ళీ నిద్ర వస్తుంది అన్నది, కాబట్టి ఇప్పుడు చెట్లు పడుతున్నారు బాగా. అవర్ ప్లేస్ టు ఈట్ లంచ్. సో టైం ఎంత అయిందో తెలియదు బట్ లెట్స్ సీ ద టైం. మా డాడీకి పాటలు బాగా ఇస్తున్నాయి ఈ లొకేషన్ చూసేసి. గాయస్ అలలు చూడండి, దగ్గర పోయిన తర్వాత చూపించేస్తాం. ఓకే అసలు అలలు చూడండి, చెప్పాను కదా చూడండి, ఇందాక అక్కడ నుంచి చూపించాను కదా, అదే అనమాట కొండ. సూపర్ గాయ్స్. బట్ అంత నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ నార్మల్ బీచెస్ అనమాట. అలలు అటు ఇటు నుంచి వస్తూనే ఉన్నాయి. అండ్ మనకి స్విమ్మింగ్ చేయడానికి అంత కన్వీనియన్స్ కూడా ఉంటాయి. ఏమైనా ఎవరు చేయరు ఇక్కడ స్విమ్మింగ్. ఇప్పుడు నాకు చేసే అంత మూడు కూడా లేదు ఇక్కడ. సీస్ లైక్ ఓ ఎక్కడ దిగుతాయి మీరు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నారు యాక్చువల్ కొంచెం క్లియర్గా చెప్తారా? నావి దీని ఈ బీచ్ చూసి మీకు ఏమనిపిస్తుంది కొంచెం చెప్పవా? అది నాకు అనిపిస్తుంది. గైస్ ఇంటికి వచ్చిన తర్వాత రోజు అన్నమాట. సో బాయ్గా చెప్పడం మర్చిపోయాను, సో అందుకని ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఓన్లీ 12 మెంబర్స్ రావాలి. 12 మెంబర్స్ అయితే ఇట్ విల్ బి 200 అండ్ 1 నుంచి 200 వరకు అవుతుంది, కాబట్టి కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ 500 వరకు తీసుకెళ్ళండి గైస్ ప్లీజ్. గైస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. ఒక 500 ఆల్రెడీ ఇప్పుడు ఒక 12 వస్తే 1200 అయిపోతాయి, కాబట్టి ఒక 300 వేస్తే 500 అవుతుంది. సో 300తో పాటు ఒక 310కి +2 యాడ్ చేసుకోండి ప్లీజ్. 312 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్ ప్లీజ్ మై స్మాల్ రిక్వెస్ట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. #love you all. Bye guys. Bye.